ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరే థెరపిస్ట్. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోస్లో ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే చాలామందికి తెలిసిందే, మనం యానిమల్స్ గురించి చాలా పోరాటం చేస్తున్నాము. ఏవైతే ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నాయో, అలాగే మెంటల్ అబ్యూస్కి, అంటే ఏ కారణం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. రీసెంట్గా నేను నాకు కుదిరినప్పుడల్లా కూడా, ప్రతిరోజు నాకు కుదరకపోవచ్చు మీలాగానే, నాకు కుదిరినప్పుడల్లా వారంలో కనీసం ఒక 4-5 సార్లు నేను స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టడానికి అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా ఫుడ్ అనేటప్పటికీ చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తూ ఉంటాయి, కానీ చాలా కుక్కలు భయపడుతున్నాయి. అంటే ఆ కళ్ళల్లో ఎంత భయం కనిపిస్తుందంటే, దగ్గరికి వస్తే మనం ఏదైనా చేసేస్తామేమో అన్నంత భయం. అంటే అంతకు ముందే అవి శారీరకంగా, మానసికంగా ఇలాంటి భయానికి లోనయ్యేలాగా ఎంతమంది వాటి మీద దాడి చేసి ఉంటారో దయచేసి గమనించండి. దాడులు ఎక్కడైనా జరుగుతుంటే మీ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా, కనీస ధర్మం అని గుర్తించి మీరు అడ్డుపడే ప్రయత్నం చేసి వాటిని రక్షించండి. అలాగే జంతు బలి, గోవధ కావచ్చు. ఈ మధ్యకాలంలో కూడా గోవుల్ని చాలా హింసిస్తున్నారు. గోవధ కూడా చాలా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. గోవధ అనేది జరగకుండా, ఎక్కడైనా జరుగుతుంటే, అన్యాయంగా జరుగుతుంటే ఖచ్చితంగా గోవధ అనేది అన్యాయమే. జరుగుతున్నప్పుడు మీ వంతుగా సనాతన ధర్మానికి సంబంధించిన పౌరులుగా, భారతీయులుగా మనందరి బాధ్యత కాబట్టి, గోవధ ఎక్కడైనా జరుగుతుంటే అడ్డుపడండి, ఆపండి, నిలదీసి అడగండి. అలాగే జంతు బలి, శంకరాచార్యులు వారు అమ్మవార్లకి సంబంధించి కుంకుమ పూజని, అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి అందించారు. కుంకుమ పూజ ద్వారా కూడా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి జంతు బలి దయచేసి అందరూ ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలను, లేకపోతే ఏదన్నా ఆవుల్లో, కుక్కల్లో మనమైతే తీసుకెళ్ళి బలిగా ఇవ్వం కదా. అలాగే మిగిలిన జంతువులు కూడా మన కోరికకి ఏమాత్రం సంబంధం లేని పశువుల్ని తీసుకెళ్ళి బలిదానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. బలిదానం అంటే మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వడం అనేది, సంబంధం ఉన్నా లేకపోయినా మన స్వార్థపూరితమైన కోరికల్ని, పశువుల్ని బలిగా ఇస్తామని మొక్కడం దయచేసి ఆపండి. దానికి బదులుగా పేదవాళ్ళకి సాయం చేస్తామనో, లేకపోతే ఎవరికైనా చదువుకోవడానికో, పెళ్ళిళ్ళకో సాయం చేస్తామనో చెప్పి అమ్మవారి పేరు మీదుగా అలాంటి మంచి పనులు చేస్తామని చెప్పేసి మొక్కుకోండి. దయచేసి నేను చెప్పింది ఎవరికైనా కనుక అర్థం కాకపోతే నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పాలనుకుంది అయితే, నా మనస్ఫూర్తిగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి గతం తాలూకు విషయాలు బాగా గుర్తు చేసుకొని, అప్పుడెలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, ఇప్పుడు ఎలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, మేబీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదా ఏదైనా పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లవ్ విషయాల్లో కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే కనుక, గతం తాలూకు విషయాలు అంటే జరిగిపోయిన విషయాలు, పాస్ట్లో జరిగిన విషయాలు మరీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎంత మంచి అవకాశాలు వచ్చినా, ఎంత మంచి వ్యక్తి వచ్చి ప్రపోజ్ చేసినా కానీ అది యాక్సెప్ట్ చేయడానికో, లేకపోతే ఎంత మంచి బిజినెస్ ప్రపోజల్ వచ్చినా సరే అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. అంటే గతంలో జరిగిన విషయాలన్నిటికీ కూడా ఒకలాంటి ఆందోళన, భయం, అలాగే నిరుత్సాహం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే గతంలో జరిగిన విషయాలు మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయేమో, అనవసరమైన విషయాల్లో మనం ఎందుకు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం అని చెప్పేసి, ఎంత మంచి అవకాశం వచ్చినా కానీ ఇంట్రెస్ట్ చూపించకుండా, యూనివర్స్ మీకు ఎంత మంచి అవకాశాన్ని పంపించినప్పటికీ కూడా ఏది యాక్సెప్ట్ చేసే ముందుకు వెళ్ళే స్థితిలో అయితే మీరు ఉండరు. దయచేసి ప్రాక్టికల్ వరల్డ్లోకి రండి. ఎప్పుడూ కూడా నెగటివ్, పాజిటివ్, బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ రెండూ కూడా ప్రతి ఒక్క మనిషిలో, అలాగే ఫ్లక్చువేషన్స్ ప్రతి మనిషిలో ఉంటాయని చెప్పి గుర్తించి మంచి అవకాశాలను అందుకుని లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు కానివ్వండి, ఏదైనా ఒక
బిజినెస్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదు ఎవరితో అయినా కలిసి బిజినెస్ చేస్తున్నారు అన్నప్పుడు కానివ్వండి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే 1కి 10 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీ బిజినెస్లో జరుగుతున్న లావాదేవీలు అంటే మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్సే కావచ్చు, ఇతరులతో జరిగే డీలింగ్సే కావచ్చు, బిజినెస్కి సంబంధించిన ప్రతి విషయాల్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా గుర్తించండి. ఎందుకంటే పార్ట్నర్స్లో ఒకరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా పెద్ద దొంగ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి అలర్ట్గా ఉండండి. వాళ్ళని దెబ్బ వాళ్ళకే తిరిగి వెళ్ళేలాగా మీరే ముందు జాగ్రత్తతో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా లవ్ విషయాల్లో కూడా, ఏదైనా ప్రేమ విషయాల్లో కూడా ప్రపోజల్స్ వస్తే కనుక 1కి 2 సార్లు ఆలోచించండి. మేబీ కొంతమంది మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. అంతేకాకుండా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళడం, స్ట్రెస్ తీసుకోవడం, ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం కానివ్వండి, ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్ కానివ్వండి, బీపీ, షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్ట్రెస్కి, డిప్రెషన్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎప్పుడూ ఇన్సల్ట్గా మాట్లాడే వాళ్ళే కావచ్చు, కిందకి లాగాలి అనుకునే వాళ్ళే కావచ్చు, మిమ్మల్ని నెగిటివ్గా చూపించే వాళ్ళనే కావచ్చు, మీరంటే నచ్చని వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా ఎంతైనా చేయాల్సిన అవసరం ఉంది. ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కోర్టులో ఎవరైనా సరే ఆస్తికి సంబంధించి, డివోర్స్కి సంబంధించి, ఏమైనా సివిల్ మ్యాటర్స్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా క్రిమినల్ కేసెస్ కానివ్వండి, ఏదైనా సరే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదో మాట సాయం కిందో లేకపోతే ఒక పర్సన్కి కొంచెం సాయంగా ఉంటుందనో వెళ్ళి ఇరుక్కున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ తప్పు లేకపోయినా, ఒకవేళ ఇన్ కేస్ మీ తప్పు ఉన్నా ఎదుటి వాళ్ళు చేసిన తప్పుని తిప్పికొట్టే ప్రయత్నంలో చేసిన కొన్ని పనుల్లో కావచ్చు, ఏదైనా సరే ఈ ప్రయత్నాల్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇన్ కేస్ ఆస్తి తగాదాలే కావచ్చు, లేకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డివోర్స్ విషయాలే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయాల్లో ఏదైనా సరే మీరు ఇరుక్కున్న కేసెస్లోంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. తీర్పు అనేది, న్యాయం అనేది మీకే అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఎంతైనా కనిపిస్తున్నాయి. జడ్జ్మెంట్ అనేది చాలా ఫెయిర్గా మీకే డెసిషన్స్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే లైఫ్ని కొత్త కోణంలో చూడాలి, రీస్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు ఏదో చేసేసాం లైఫ్లో, కానీ అలా కాకుండా చేసిన తప్పులు రిపీట్ అవ్వకుండా గతంలో జరిగిన విషయాల నుంచి మనం ఏం నేర్చుకున్నామో ఆ ఎక్స్పీరియన్స్తోనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి చాలా ఫ్రెష్ థాట్స్తో, న్యూ థాట్స్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ అందుకోవడంలో కానివ్వండి, కొత్త బిజినెస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే విధానం కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాలి, లేదా కొత్త జాబ్కి మారాలి అంటే లైఫ్లో జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, అలాగే కెరియర్ పరంగా, పర్సనల్ లైఫ్లో కూడా ఒక మార్పు, ఒక చేంజ్ కోసం చూసే వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యమైన మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. అలాగే చాలా చాకచక్యంగా కూడా మీరు ఏదైతే వివరణ ఇవ్వాలి, ఏదైతే ఒక ప్రాజెక్ట్ని మీరు అక్కడ చూపించాలి అని అనుకున్నారో చాలా బాగా కూడా ప్రజెంటబుల్గా మీరు ప్రజెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా ఒక స్పిరిచువల్ టూర్కి కానివ్వండి, టెంపుల్కి కానివ్వండి వెళ్ళే ప్రయత్నం చేయండి. మనసుని అలాగే మీ మైండ్ని చాలా కంట్రోల్లో ఉంచుకుని బ్యాలెన్స్గా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం, మరీ ముఖ్యంగా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.